ఏడుగురు పిల్లలను 7 తొట్టెల్ల వేసి ఇంతింత పిల్లలను పెంచుతనే ఉన్నారు 21 రోజులాయే ఓయమ్మ బారసాల జయ్యవట్టిరి 21 రోజులాయే ఓయమ్మ బారసాల జయ్యవట్టిరి సూర్యనాగమ్మ చంద్రనాగమ్మ ఉత్తర కన్యా దక్షిణ కన్యా పగడాల నాగమ్మ ముని కన్యా అంటూ చిన్న బిడ్డకు బాల నాగమ్మ అని పెట్టిరి అల్లారు ముద్దుగా రాజు ఆ పిల్లలను పెంచుతనే ఉన్నాడోయమ్మా అల్లారు ముద్దుగా రాజు పిల్లలను పెంచుతనే ఉన్నాడోయమ్మా అయ్యో అట్ల కొన్నొద్దులు గడిసిపోతుండగా ఏమి జరుగుతుంది భూచక్రపట్నానా నాగ పౌర్ణమి వచ్చే సమయం దగ్గరకొచ్చింది భూలక్ష్మీదేవికి నవభోజరాజు చెంతకు పోయి ఏమంటుందయ్యా భూలక్ష్మీదేవి అయ్యయ్యో ఓ నాదా అయ్యో ఓ నాదా ఇక నేను బతికేది 3 రోజులే ఉంది సంతానం కోసము నాగన్నకు నేను ప్రాణాలు ఇత్తనని మాట ఇచ్చినాను నాగ పౌర్ణమి నాడు ఆ నాగన్న కాటు వేసి నన్ను చంపిపోవునయ్య ఓ ప్రాణనాథ నా ప్రాణనాథ ఇక నేను చెల్లిపోయేదనయ్యా ఓ ప్రాణనాథ నా ప్రాణనాథ అయ్యో నాథ నీకు ఎన్ని రోజులు చెప్పలేదయ్యా సంతానం కోసం నాగన్నకు మాట ఇచ్చినాను ఇక నేను బతకనయ్యా భామా భూలక్ష్మీదేవి ఎంత మాటలు అంటివే నీకు నా భామా భూలక్ష్మీదేవి పాముల వంశం లేకుండా చేత్తా భూలక్ష్మి నిన్ను నేనుగా పాడుకుంటా నా మాట నమ్మవే భూలక్ష్మి నిన్ను నేనుగా పాడుకుంటా నా మాట నమ్మవే భూలక్ష్మి ఒంటి స్తంభము మేడగట్టి ఆ మేడాలోన నిన్ను ఉంచుతా దండి దండి మంత్రగాళ్లను కోటా చుట్టూ కావలి పెడతా పాము గడియా దాటేదాకా మంత్రగాళ్ళు కావలుంటారు అరరే దేశాల్లో లెంకి భూత వైద్యులను రప్పిస్తానే బాసా చేసి చెప్పుతున్నానే భూలక్ష్మి బాధపడకు సంతోషంగా నువ్వు మేడల ఉండమ్మో భూలక్ష్మి బాధపడకు సంతోషంగా నువ్వు మేడల ఉండమ్మో భూలక్ష్మి అప్పుడు ఆ రాజు ఏం చేస్తున్నాడయ్యా అంటే దేశాల నుండి పండితులను సైన్యాన్ని రప్పించిండు పాము విరుగుడు మందులను తెప్పించిండు మంత్రగాళ్లను కోట చుట్టూ కావలి పెట్టిండు ఆ నవభోజరాజు ఓం ఓం ఫట్ ఓం క్రీం హ్రీం హైం ఓం ఆ తీరుగా మంత్రకాళ్లను రాజు కావలి ఉంచంగా నాగశేషుడు చూసి ఏం చేస్తున్నాడయ్యా అంటే
ఇచ్చిన మాట తప్పిన వంటూ కన్నులెర్ర చేసే బరాబరి ముసలు కొట్టియా నాగశేషుడు పడగ ఎత్తినాడే బరాబరి భూచక్రపట్నం నాగశేషుడు చేరవచ్చినాడే బరాబరి మేడ ముందర మాయమయ్యా మేడల తేలిండే బరాబరి ఇచ్చిన మాట తప్పిన వంటూ కోపగించినాడే బరాబరి కాసుకో అంటూ కాలనాగుడు పాటు వేసినాడే బరాబరి మాయమయ్యా నాగశేషుడు వెళ్ళిపోయినాడే బరాబరి తలాంగు తలాంగు తగిడ తగిడ దిమితా నాథా ఇక నేను బతకలేనంటూ భూలక్ష్మీదేవి బాధపడుతుండగా అంతలో పాము గడియ దాటగానే నవభోజరాజు మేడలోనికి పోయి చూసిండయ్యా. అప్పుడు భూలక్ష్మీదేవి భర్తను పిలిచి ఏమంట ఉన్నదంటే, అయ్యో వలవల భూలక్ష్మి రక్తపు మడుగుల వల తేరుతున్నది చూడరోయమ్మా. నురుసులు గక్కుతూ భూలక్ష్మీదేవి కొట్టుకుంటా ఉన్నదమ్మా. ఏమంట చెప్పాలే ఓ నాదా నానాదా, ఇక నేను బతుకనయ్య ఓ నాదా. ఏమంట చెప్పాలే ఓ నాదా నానాదా, ఇక నేను బతుకనయ్య ఓ నాదా. కోట చుట్టూ మీరు కావాలి ఉండంగా కోటలోకి నాగన్న వచ్చిండు. ఏమంట చెప్పాలి ఓ నాదా నానాదా, ఇక నేను బతుకనయ్య ఓ నాదా. అన్యం పుణ్యం ఎరుగని బాలలు పిల్లల చూసే భారము నీది. పిల్లల మీద ప్రీతి తీరలేదు, భర్తగా నీ మీద పమ తీరలేదయ్యా. ఎన్ని మందులు తెచ్చినా ఓ నాదా, ఇక నేను బతుకనయ్య ఓ నాదా. ఏమంట చెప్పాలే ఓ నాదా నానాదా, ఇక నేను బతుకనయ్య ఓ నాదా. పాపకారి ఆ దేవుడు మనలా పాపుతున్నాడు నా ప్రాణనాథా. తనువంత పాము విషముతో నిండింది, తక్షణమే నేను వెళ్ళిపోతున్నా. మారు పెళ్లి ఆడవద్దయ్యో ఓ నాదా, మన పిల్లలకు కష్టమొచ్చును. ఏమంట చెప్పాలే ఓ నాదా నానాదా, ఇక నేను బతుకనయ్య ఓ నాదా. ఏమంట చెప్పాలే ఓ నాదా నానాదా, ఇక నేను బతుకనయ్య ఓ నాదా. ఎల్లిపోతున్నావా భూలక్ష్మి, చెల్లిపోతున్నావా భూలక్ష్మి. పాపకారి దేవుడు భూలక్ష్మి, నిన్ను పాపుకొని పోతుండు భూలక్ష్మి. నా దేవి భూలక్ష్మి ఎంత ఘోరము జరిగే.
బాధలోన నన్నిడిసిపోతుంటివా పిల్లల కొరకు ప్రాణ త్యాగం చేసినవమ్మ నువ్వు చెప్పినట్టు మారు పెళ్లి చేసుకోనమ్మ నిన్నిడిసి బతుకనమ్మ నువ్వు లేంది ఉండనమ్మా బాస చేసి చెప్పుతున్న భూలక్ష్మి మల్ల పెళ్లి చేసుకోను నేను భూలక్ష్మి అట్ల కొన్నొద్దులు గడిసిపోతుండంగా భూచక్రపట్నంలో ఏమి జరుగుతుంది అల్లారు ముద్దుగా పిల్లలాను నవభోజ రాజు పిల్లల వెంచుతుండే కచ్చీరు మీదికి రాజు వస్తాలేడు ప్రజలకు ఎన్నెన్నో కష్టాలు మొదలాయే పిల్లలతోనే ఆ రాజు కాలాన్ని గడుపుతా ఉన్నాడు రాజును చూసి మంత్రులు ఏమంటా ఉన్నారు ఓయమ్మా మహారాజా వందనాలు నవభోజ రాజా చెప్పేదాము మేమొక్క మాట మారు పెళ్లి చేసుకోవాలే రాజ్యాన్ని పరిపాలించాలే పిల్లలతోని మీరు ఉంటేనో ప్రజలు బాధపడుతున్నారయ్యా అటువంటి మంత్రులు రాజు చెంతకు వచ్చి పెళ్లి చేసుకోమంటున్నారు రాజు మంత్రుల్ని కోపగించగానే పిల్లలతోటి పెళ్లి చేసుకోమని చెప్పిస్తున్నారయ్యా పిల్లలు ఇటు రండి చెప్పండి మంత్రులారా మీ నాన్నగారిని మళ్ళీ పెళ్లి చేసుకోమని చెప్పండి మీకు అమ్మ కావాలిగా అమ్మ కావాలని చెప్పండి అలాగనే చెప్పెదము నాన్నగారు మా నాన్నగారు మల్ల పెళ్లి చేసుకోవాలే మాకేమో అమ్మ కావాలే మల్ల పెళ్లి చేసుకోవాలే మాకేమో అమ్మ కావాలే ఎవరు చెప్పినారమ్మ మీకు మల్ల పెళ్లి నేను చేసుకోను మీ తల్లితో బాస చేసితి మల్ల పెళ్లి నేను చేసుకోను మీ తల్లితో బాస చేసితి పెద్దవాళ్ళము అయితా ఉన్నాము ఆడపిల్లల బాధలు అన్నీ తండ్రికి చెప్పలేని ఉంటాయి ఆడపిల్లల బాధలు అన్నీ తండ్రికి చెప్పలేని ఉంటాయి ఏమిదేతూ నా బిడ్డలారా ఏడబోతూ నా బిడ్డలారా మారు పెళ్లికి మనసొప్పకుంది ఏడబోతూ నా బిడ్డలారా మారు పెళ్లికి మనసొప్పకుంది బిడ్డలు చెప్పిన మాటలకు రాజు ఎన్న పూసా తీరు కరిగిపోయిండు మంత్రులు దేశాలు తిరిగి మల్లొక్క పిల్లను చూసిరి రాజుకు ధవల రాజు కన్న గారాల పట్టిని మాణిక్యాల దేవిని చూసిరి ఓయమ్మలార మాయమ్మలార నవభోజ రాజుకు పెళ్లి చేసినారు ఓయమ్మలాల మాయమ్మలాల అట్ల కొన్నొద్దులు గడిసిపోతుండగా ఢిల్లీ నుంచి నవభోజరాజుకు కప్పం కట్టాలంటూ ఉత్తరం వచ్చింది ఢిల్లీకి రాజు పయనమైతా ఉండు పిల్లలు తండ్రితో పోతానంటుండ్రు మాణిక్యాల దేవి అట్టి మాటలు విని పిల్లల చేరా తీసుకున్నది బిడ్డలారా నాతో ఉండుమంటుంది పిల్లలు మీరు నాన్న